ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీజేపీ ధర్నాకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కేసు విచారణని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందన్న జీవన్ రెడ్డి అందుకు ప్రతిఫలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే అంశంపై నిరసనలు చేపట్టారని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటికే రాధాకిషన్ రావు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారన్నారు జీవన్ రెడ్డి. ట్యాపింగ్ వ్యవహారం ఇంతవరకైతే వెలికి తీయడం జరగలేదు, అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళ రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రికార్డ్ చేయించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్ అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను.